జాలి తెలిసి నను బ్రోవారాధా శ్రీ రఘువరని నగుమో भजे विघ्नराजं विनायकं भजे विघ्नराजं विनायकं भजे विघ्नराजं विनायकं यजे फालचन्द्रं परवाक्यप्रमेयं भजे विघ्नराजं विनायकं यजे फालचन्द्रं परवाक्यप्रमेयं भजे विघ्नराजं विनायकम् क्षुद्रघण्टानादाभिरामं चलत्ताण्डवो दण्डवत् पद्मतालं लसत्तुन्दिलाङ्गोपरिज्ञानहारं गणाधीशमीशानसोनुं तमीडे त्वं सवीणालयो लासिवक्त्रं स्फुरच्चण्डदण्डोलसत्तेजपूरं गलत्तर्पसौगन्ध्यलोलानिमालं गणाधीशमीशानसूनुं शङ्कार मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्मा न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप। कुमारस्य जन्म अभ्यासात् जन्म प्रभृति एतत् क्षण पर्यन्तं मध्ये संभावित सकलदोष निवारण अर्थम अभक्षभक्षण अलेह्यलेहन अपेयपान अस्पृश्यस्पर्शन
సజాతీయ విజాతీయ సహచర క్రీడా సల్లాప సంస్పృశ్య దోష నివారణ అర్థం అకాల మాతృ స్తన్యపాన తిష్టన్మూత్ర పర్యుషితాన్న భోజన ఉచ్చిష్టాన్న భోజన నానావిధ దోష పీడ నివారణ అర్థం అనుపనీత ప్రాయశ్చిత్త కృచ్ఛత్రయ తదనంతరే జాతకర్మ నామకరణ అన్నప్రాశన చౌల కర్మ అంగత్వేన అంకురారోపణ నాంది కులదేవత స్థాపన ఉపనయన ఆఖ్యం కర్మ కరిష్యే. అంటే మీ కుమారుడు జన్మించినది మొదలు అప్పుడు పేరు పెట్టాం కదా, ఆ కర్మలన్నీ కూడా విహితమైన సమయాల్లో, అంటే ఏ సమయంలో ఏం చేయాలి ఆ సమయంలో ఆ కర్మలన్నింటినీ ఆచరించుకుంటూ రావాలి. అవన్నీ లేట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు చేస్తున్నప్పుడు నాకు పరిషత్ దక్షిణ ప్రాయశ్చిత్తాలు ఇవ్వడం వల్ల ఆ దోషాలు కొన్ని తొలగిపోతాయి అన్నమాట. తదనంతరం జన్మ ప్రభృతి ఏతదు క్షణ పర్యంతం, ఈ క్షణం వరకు మధ్య సంభావిత సకల దోష నివారణార్థం సకల పాప నివారణార్థం, మధ్యలో కలిగినటువంటి దోషాలు అంటే 12 ఏళ్ళ కల్లా ఉపనయనం కావించాలి. ఆ తర్వాత నుండి పూజా పునస్కారం ఇవన్నీ చేసేవాళ్ళు. అవన్నీ కర్మలన్నింటినీ ఆచరించుకుంటూ రావాలి. అంటే దేవతార్చన, పెద్దల్ని గౌరవించడం, కృషి సాంప్రదాయం, ఉన్నటువంటి గోత్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ గౌరవించడం, ఇటువంటివన్నీ కొన్ని విహితమైన కర్మలు ఉంటాయి. సంస్కారం అంటారు అదండి. ఆ సంస్కారాలన్నీ కూడా మధ్యలో ఆచరించడం వలన పాపం కలుగుతుంది. ఆ పాపం అంతా నివృత్తి కలగడానికి తినకూడని తిన్నా, తాగకూడని తాగినా,
వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వెయ్యి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా సర్వేశ్వర పరమేశ్వర శాంతాకారా శంఖ చక్రధరా సప్తశైలేశ్వరా సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరదా వెయ్యి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహర నగధర కోటి కోటి దండాలయ్యా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా వెయ్యి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం లగ్నమునంది మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం సిరులాలి వేడికి మరుల పూబోనికి కట్టవ
కడవయ్య స్వామి దీక్షా కంకణం అది ఏ పెండికి అంకురార్పణం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే అన్నుల మిన్నల ముద్దుకునేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం తాళలేని తహతహలు తలపు దాటి తొంగి చూడ తనకు తాను జారిపోయే తెరచేలము తరలి తరలి తానే వచ్చే సుముహూర్తపు ఆ శుభ సమయం ఇద్దరమ్మలు నీకు చెలిమి ఉన్నారయ్యా అప్పనయ్యనాడు అప్పగించేనయ్యా టైగర్ది మూట ఉంది కదా ఇచ్చి ఏ చెల్లరిస్తున్నాం కదా ఇంకేం చాలు చెల్లరిస్తున్నారు కదా చాలు ఇంకేంది మరి దానికంటే వాల్యూబుల్ ఏముంటది ఇంకా ఏముంటది మనీష్ భాయ్ నువ్వేం చేసినావు చెప్పు నువ్వేం అది పెళ్లి రోజు నువ్వు అల్లుడు బంగారు కొండ కొంచెం బంగారు కొండ అంటే అందరు కొంచెం దూకపోతారు మళ్ళీ ఇప్పుడు
చిన్నగా ప్రసాద్ ఇంకోటి పెట్టరా ప్రసాదం త్వరగా ఒప్పుకొని కొంచెం బ్యాక్ ఉండరా, కొంచెం వెనకాల. హలో వర్షత్ అయ్యగారు కొంచెం ముందు రైట్ లేక అవుతుంది. నేను అదే తెస్తున్నా, నాకు అదే వస్తుంది. ప్రసాద్ అన్న పైకి చూడండి. అప్పుడు మైక్ ఎవరి దగ్గర కొంచెం ఇంకో బ్యూటిఫుల్ చిట్కా చెప్పారండి. అవతల వాళ్ళు చెప్పింది మనకు కొన్నిసార్లు నొప్పి కలిగించవచ్చు, ఇష్టం కలగకపోవచ్చు. అయినా సరే అవతల వాళ్ళు వినాలి మన మాట. పాటించకపోయినా పర్లేదు, వింటే ఆ రోజు రాత్రికి దొబ్బేయచ్చు, అయిపోయింది. రేపు పొద్దున్న మళ్ళీ రేపు పొద్దున్న చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ నిరుపమ ఆంటీ ఎన్ని ఇయర్స్? 37 years. ఇట్స్ అన్ అగైన్ న్యూట్రల్. ఇప్పుడు నిరుపమ ఆంటీ గారు చెప్తారు మన గురించి మొత్తం. తను మైక్ ఇస్తే ఆంటీ మళ్ళీ రిటర్న్ ఇయర్ అని చాలా వెరీ రేర్ కేస్ సినారియోస్. సో ఇక్కడ టైమర్ పెట్టాల్సిందే కోరుకుంటున్నాము. ఆంటీ చాలా సోషలైజ్ అవుతారు, చాలా సంఘాలలో ఉన్నారు, చాలా ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు. సో ఆంటీ చేతిలో మైక్ ఉంటుంది కాబట్టి ఏం హ్యాపీ ఉంటే ఎవ్రీ హస్బెండ్స్ ఆర్ హ్యాపీ.
ఇక్కడ ఇంకో పాయింట్ యాడ్ చేస్తున్నారు. యాక్చువల్లీ పిల్లలు పుట్టిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఇద్దరు కలిసి షేర్ చేసుకోవాలి. ఇది ఓన్లీ వైఫ్దే కాదు, ఆ పిల్లల్ని తనే చూసుకోవాలి అని కాదు, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఇద్దరికి. చెప్పేది వాళ్ళకి కాదు, నీకే నెక్స్ట్ ఇవన్నీ చెప్పేది నీకోసమే. పిల్లలు పుట్టిన కాస్త ఇన్ఫార్మ్ చేసుకోరు. జరుగుతాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఉండవు. ఇక్కడ అయ్యగారు మనకి పురాణాల్లో కూడా రాసిందిగా చెప్తున్నారు, పిల్లలతో పాటు పిల్లల తండ్రి కూడా మనవాడే, ఆయనని కూడా చూసుకోవాలి మన బాధ్యతే అన్నట్టు పురాణాల్లో రాసింది జరుగుతుంది. రియల్ లైఫ్లో ఎక్కడ చూడలేదంటే అయ్యగారు. చూసినట్టయితే జూనియర్ మోస్ట్ సీనియర్ ప్లేయర్ లా కనిపిస్తున్నారు ఆంటీ. ఫ్యామిలీ చేంజ్ అవుతుంది కాబట్టి ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మనది అనుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఏ టెన్షన్ ఉంటుంది. అందరు లోపల అదే ఉంది, చెక్కం బయట ఒకటి బయట లోపల ఒకటి. నిజాయితీ అనేది నేను ఉండదని చెప్తున్నా. అట్లా అన్ని మొత్తం మాట చెప్తే బాగుండదు. 1 month అవుతారని చెప్పాలి. అట్లా నిజంగానే అక్కడికి కూడా చెప్తుంది ఆమెనే. ఒకటి ఏంటంటే అవన్నీ ప్రేమ, ఓన్లీ ప్రేమ అభిమానాలే ఉండాలి అంటే కుదరదు. ఖచ్చితంగా కోపాలు వస్తాయి, ఆవేశాలు వస్తాయి, ప్రతిసారి ఏదో ఒక రకమైన అపార్థాలు వస్తాయి, బాధ అవుతుంది. కానీ ఏ బాధ అయినా ఒక్కటే ఈ ప్రపంచంలో ఇద్దరిని కలిపి ఉంచే బంధం ఫస్ట్ మ్యారేజ్ ఒక్కటే ఖచ్చితమైన బంధం. మిగిలినవన్నీ ఎప్పుడో ఒకప్పుడు పక్కకి వెళ్ళిపోయాయి. కొడుకు కావచ్చు, బిడ్డ కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి, అన్న, తమ్ముళ్ళు ఎవరైనా సరే భార్యాభర్తలు మాత్రమే కడదాకా ఉంటారు. సో అంత గొప్ప బంధంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. బట్ ప్రతి ఒక్కదాన్ని భూతద్దంలో నుంచి చూడడం అందరూ మానుకోవాలి. ఫస్ట్ ఒక్కసారి వాళ్ళ షూస్లో కాలు పెట్టి, అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక్కసారి వాళ్ళ వైపు నుంచి ఆలోచించాలి. అమ్మాయి అయినా అదే ఆలోచించాలి, అబ్బాయి అయినా అదే ఆలోచించాలి. సో ఈ అభిమానాలు, ఆప్యాయతలు అనేది ఓన్లీ బయటికి చెప్తేనే ఉంటాయి అనుకోవడం కూడా ఇంకొక తప్పు. చాలామంది ఎక్స్ప్రెస్ చేయలేరు. ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉండాలి అని అమ్మాయిలు ఎక్కువ కోరుకుంటారు, ఆడవాళ్ళు ఎక్కువ కోరుకుంటారు. బట్ ఎక్స్ప్రెషన్ అనేది మనం ఓన్లీ మాటల్లోనో లేకపోతే దాంట్లో కాదు, బాధ్యతలు పంచుకునే దాంట్లో, జీవితాన్ని నడిపించే దాంట్లో.
ఇవ్వచ్చు కదా ఆఫర్, నేను కూడా వేసుకొని ఇక్కడ పెళ్ళిలో మొత్తం తిరుగుతుంటే మా మామ షాప్ మా మామ షాప్ మా మామ షాప్ అని చెప్తుండే నేను. సర్లే మామ ఇట్స్ ఓకే, నీకు కష్టాలు స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పు. 29 years. అప్పుడే పుట్టినా నేను. 94 మామ? నేను 94లోనే పుట్టినా. ఎప్పుడు మామ? ఏ నెల? June 1st. July 3rd అయ్యింది. ఓకే ఫ్యాంటాస్టిక్. ఊకో అంత బంగారం లెక్క చూసుకుంటుంది, సంవత్సరాలు నెలలు రోజులు ఇట్లా గడిచిపోతాయని. సో మీ పెళ్ళిలో మీకు బాగా గుర్తుండిపోయే ఒక్క ఇన్సిడెంట్ ఏంటి? అట్లా ఏమనిపించలే, నా భార్యను చూసాక అన్నీ మర్చిపోతా. ఏదో ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు మామ. లోపల రూమ్లో ఏమైందో చెప్పొద్దాను, ఇప్పుడు నేను బయట రూమ్లో చెప్పుకుంటున్నా, ఏం చేయాలి? జర ఒకసారి నాకు తెలియదు ఎట్లా చేయాలి. ఐ లవ్ యూ ఇది ఎప్పుడు లోపల ఇంట్లో ఉంటుంది, ఈరోజు మాత్రం బయట చెప్పుకున్నా. అదొక్కటే మామ, లోపల రూమ్లో ఇది జరుగుతుందంటే మాత్రాన దీనికన్నా సంతోషకరమైన విషయం ఇంకోటి లేదు. దేవుడు నిండు నూరేళ్ళు మీ ఇద్దరిని ఇంతే బాగా చూసుకోవాలని మనవి చేసుకుంటూ కోరుకుంటున్న నా దేవుడిని ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. చాలా చక్కటి జంట. అండ్ నెక్స్ట్ ఇగో రూమ్ కీస్ కూడా అందుకే మామ దగ్గర పెడుతున్నా నేను. వద్దు